మన జీవితంలో బంధం అనేది నిలబడాలి అంటే ఈ 3 పదాలు వాడడం మానేయాలి. అవి ఏంటో తెలుసా? ఒక్కటి గుర్తుంచుకోండి. మనలో చాలామంది గడిచిపోయిన దాని గురించి ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటారు. గతంలో మనకు చేసిన అన్యాయం గురించి, మనకు చేసిన ద్రోహం గురించి ఎప్పుడూ ఆలోచిస్తాం. దాని గురించి వదిలేయడమే మంచిది. అదే మనకు ప్రశాంతతనిస్తుంది. గతాన్నే తలుచుకుంటూ ఉంటే మనం గతంలోనే ఉండిపోవాల్సి వస్తుంది. వాళ్ళ ప్రవర్తన లేదా వాళ్ళ మాటల వల్ల మన మనసుకు చాలా పెద్ద గాయమైపోతుంది. అది గడిచిపోయింది. మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాలేము కదా! కాబట్టి మనం ప్రస్తుతం ఏం చేయాలో అది ఆలోచించండి. సూర్యుడు కూడా సాయంత్రానికి అస్తమిస్తాడు. అలా అని అలానే ఉండిపోడు కదా! మళ్ళీ ఉదయం అత్యంత ప్రకాశవంతంగా వికసిస్తాడు. మనం కూడా అంతే. గతాన్ని వదిలి భవిష్యత్తు గురించి ఆలోచించాలి. భార్యాభర్తల మధ్య గొడవలు జరిగితే ఇద్దరిలో ఎవరో ఒకరు కొద్దిసేపు మౌనంగా ఉండిపోండి. అలా ఉంటే అక్కడితో ముగిసిపోతుంది. అలా కాకుండా నువ్వా నేనా అనుకుంటూ ఉంటే తగువనేది ఎక్కువైపోతుంది. అస్సలు తగ్గదు. దీని ప్రభావం పిల్లల మీద కూడా పడుతుంది. పిల్లలు చదువు మీద కూడా అస్సలు ధ్యాస పెట్టలేరు. మానసికంగా ఇబ్బంది పడతారు. అందుకే ఒక్క మౌనం అన్నిటికీ పరిష్కారం చూపుతుంది. భర్తకి కోపం వస్తే భార్య, భార్యకి కోపం వస్తే భర్త మౌనంగా ఉంటే ఏ గొడవలు లేకుండా సంతోషంగా ఉండొచ్చు. ఒక్క విషయం చెప్పనా? ఇంట్లో ఉండే ఆడవాళ్లకు అస్సలు విలువనేదే ఉండదు. ఇటు కట్టుకున్న భర్త దగ్గర, అటు కడుపున పుట్టిన వాళ్ళ దగ్గర కూడా విలువ ఉండదు. ఏదో పని మనిషి అనుకుంటారో ఏంటో తెలియదు గానీ, ఉదయం నుంచి రాత్రి వరకు ఎన్ని పనులు చేసినా కానీ, ఇంట్లో పనులు కూడా అవి ఒక పెద్ద పనులేనా అంటారు. అవి పనులు కాదా? ఆ పనికి విలువ లేదా? మనం చిన్నప్పుడు మన అమ్మా నాన్న కూడా చదువుకోండి, చదువుకుంటే మీ భవిష్యత్తు బావుంటుంది అంటే మనం వినము. వాళ్ళ మాట విని ఉంటే ఇప్పుడు ఒక మంచి గుర్తింపు మనకు ఉండేది కదా! మనకు కన్నీళ్లు చాలా విలువైనవి. అది మిమ్మల్ని అర్థం చేసుకొని, అసలు అర్థం లేని వారి దగ్గర కార్చి, మీ కన్నీళ్లకు విలువ లేకుండా చేసుకోకండి. ఇప్పుడు మీరు ఏడుస్తుంటే వాళ్ళు నవ్వొచ్చు. కానీ, వాళ్ళు ఏడ్చే రోజు వస్తుంది. కానీ అప్పుడు మనం నవ్వకూడదు. అలా చేస్తే మీకు వారికి తేడా ఏముంటుంది? మీరు కార్చే ప్రతి కన్నీటి బొట్టుకు విలువ వచ్చే రోజు ఒకటి వస్తుంది. అన్ని రోజులు వాళ్ళవి కాదు. మనకంటూ ఒక రోజు వస్తుంది. అప్పటి వరకు ఓపికతో ఉండండి. మనం బాధపడాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. ఆడపిల్లలకి అసలు భద్రత లేకుండా పోతుంది. పాలు తాగే పసిపిల్లల నుంచి మంచం మీద ఉండే ముసలి వాళ్ళ వరకు భద్రత లేకుండా పోయింది. వాళ్ళు చేసే తప్పేంటి? ప్రశాంతంగా ఉండాలని వాళ్ళకు మాత్రం ఉండదా? ఆ కాలంలో ఆడపిల్లలు పుడితే కట్నం ఇచ్చి పెళ్లిళ్లు చేయాలని భయపడిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆడపిల్లలు పుడితే వాళ్ళని భద్రంగా పెంచగలమా అని భయపడుతున్నారు. స్కూల్‌కి లేదా కాలేజీకి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చేదాకా తల్లిదండ్రులు వాళ్ళకేం కాకుండా భద్రంగా ఇంటికి రావాలని దేవుడి దగ్గర కోరుకుంటున్నారు. ఆడపిల్లల్ని కన్నందుకు వాళ్ళకి కడుపు మోతను అస్సలు మిగల్చకండి. ఎంత బాధాకరమో కదా! వారికి కూడా ఎన్నో ఆశలు, ఆశయాలు ఉంటాయి. ఏదో ఒకటి సాధించాలనే కోరికలు ఉంటాయి. వీలైనంత వరకు ఆడవాళ్ళని గౌరవిద్దాం. ఏమంటారు మీరే చెప్పండి? ఆలోచించి చూడండి. మనకి డబ్బు ఎంతో అవసరం. కానీ అవసరాలకు మించి సంపాదిస్తే అది మనల్ని సంపాదిస్తుంది. ఒక వ్యసనంలాగా మారుతుంది. 1000 సంపాదిస్తే 1,00,000 కావాలి. లక్షలు సంపాదిస్తూ ఉంటే ఇక కోట్లు సంపాదించాలనిపిస్తుంది. మనం ఇలానే ఆలోచిస్తూ ఉంటాం. మనకు సిగరెట్లు, ఇంకా మందు, ఇంకా వ్యసనాలు, డబ్బు వ్యసనం కూడా అలానే మారిపోతుంది. మన ఆరోగ్యం కూడా పట్టించుకోకుండా సంపాదించాలి, సంపాదించాలి అని ఆశపడుతూ ఉంటాం. అసలు ఆరోగ్యంగా ఉంటేనే కదా డబ్బు సంపాదించగలం. ఈ లోకంలో హాయిగా బ్రతకాలంటే ఒకటి మన దగ్గర డబ్బు ఉండాలి, లేదా మనకు నోరైనా ఉండాలి. డబ్బు ఉంటే గౌరవం పెరుగుతుంది. మనకు నోరు ఉంటే మనుషుల్లో భయం పెరుగుతుంది. డబ్బును చూసి భయపడతారో లేదో తెలియదు గానీ, నోరును చూసి మాత్రం తప్పకుండా ఇతరులు భయపడతారు. డబ్బు లేకపోయినా, నోరు లేకపోయినా మనం ఈ సమాజంలో బ్రతకడం చాలా కష్టం.
భార్యాభర్తల బంధం అంటే విడిపోయేది కాదు. ఎన్ని బాధలు, ఎన్ని సమస్యలు, ఎన్ని కష్టాలొచ్చినా సరే, ఏది వచ్చినా ఒకరికొకరు తోడుగా నిలబడి, ప్రతి బాధ్యతను కూడా పంచుకోవాలి. ఇదే బంధమంటే. ఏ కాగితాలు వాళ్ళని విడదీయలేవు. ఏ కాగితాలు వాళ్ళని కలపలేవు. ఒకరి మీద ఒకరికి నమ్మకం మాత్రమే. అమ్మా, నాన్న ఉన్నంత వరకు వారి విలువ మనకు తెలియదు. వాళ్ళతో మనం తగువులాడతాం. వారి మీద అరుస్తాం. కొన్ని సందర్భాల్లో అలిగి వాళ్ళతో మాట్లాడకుండా కూడా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అది వారు ఉన్నంత వరకు మాత్రమే అని తెలుసుకోండి. ఒక్కసారి వారు మనకు ఇక లేరు, ఇక రారు అని తెలిసిపోతే మాత్రం మనకి మొత్తం కూడా చీకటైపోతుంది. గుర్తుంచుకోండి. మనిషికి ఆశ అనేది చాలా ఎక్కువ. ఎందుకంటే మనం ఎవరికైనా రూ. 10 ఇచ్చి రూ. 100 ఇస్తే బావుండేది అనుకుంటారు. అదే 100 ఇస్తే రూ. 1000 ఇస్తే బాగుండేది అనుకుంటారు. అందుకే మనిషి ఆశకు హద్దే ఉండదు. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. ఆశ పడాలి కానీ ఎప్పుడూ మన జీవితంలో ఎదగాలని ఆశపడాలి. ఏదో ఒకటి సాధించాలి అని ఆశపడాలి. మనకి గుర్తింపు రావాలి అనే ఆశపడాలి. అంతే తప్ప ఎప్పుడూ కూడా అత్యాశ పడవద్దు. జీవితంలో ఎప్పుడూ కూడా మనం పైకి రాలేము. కాస్త ఆలోచించండి. ఎవరితోనైనా స్నేహం చేస్తే ఎన్ని తగాదాలు, ఎన్ని విభేదాలు వచ్చినా సరే, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే, స్నేహితులు విడిపోరు. మనకు కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, మనసుకు బాధ కలిగినా ముందుగా గుర్తు వచ్చేది స్నేహం. ఒకటి గుర్తుంచుకోండి. బంధాలు నిలబడాలి అంటే ఈ 3 పదాలు వాడడం మానెయ్యాలి. అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? నీకెందుకు? నా ఇష్టం. నేను ఇలానే ఉంటాను. ఈ 3 పదాలు మానేస్తే ఏ బంధమైనా అద్భుతంగా ఉంటుంది. ఆలోచించి చూడండి. అర్థం చేసుకోండి. మీకే తెలుస్తుంది. సంపద కలిగిన వాడికి కష్టం వస్తే ఊరందరూ చుట్టాలే. అదే లేనివాడికి కష్టం వస్తే అయిన వాడు కూడా పలకరించడు. ఒక్క విషయం తెలుసుకోండి. ఇనుమును ఎవరూ కూడా నాశనం చేయలేరు. దానికి పట్టిన తుప్పే దాన్ని నాశనం చేసేస్తుంది. అలానే మనిషిని కూడా ఎవ్వరూ నాశనం చేయలేరు. అతని చెడు ఆలోచనలే అతన్ని నాశనం చేసేస్తాయి. చిన్నాభిన్నమైపోతాడు. నమ్మకముంటే మౌనం కూడా అర్థమవుతుంది. నమ్మకం లేకపోతే ప్రతి మాట కూడా అపార్థమే అవుతుంది. నమ్మకమనేది అనుబంధానికి ఆత్మ లాంటిది. మనసులో కల్మషం లేనివారు మన ముందైనా లేదా మన వెనకైనా ఒకేలా మాట్లాడతారు. ఒంటి నిండా విషం నింపుకొని ఉన్నవాళ్ళు మన ముందు తీయగా, మన వెనకాల చేదుగా మాట్లాడతారు. ఇది అక్షర సత్యం. చెయ్యి జారితే కంటి అద్దాలు పగిలిపోతాయని ఎంతో జాగ్రత్తగా ఉండే మనం, మాట జారితే మనసు విరిగిపోతుందని అస్సలు తెలుసుకోలేకపోతున్నాం. అర్థమైంది కదా! థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.